బిజిలీ, నువ్వు చేసిన సాయం వల్ల నా వాళ్ళని, ఈ దేశానికి చెందిన అపురూపమైన సంపదని కాపాడుకోగలిగాను. ఇందుకు బదులుగా నువ్వు ఎప్పుడు ఏదడిగినా ఇచ్చుకుంటాను. ఏదడిగినా అయితే మాట తప్పునని ముందు మాటిచ్చుకో. స్వప్న, నువ్వెందుకు బాధపడతావు? మీ నాన్న చేసే నేరాలన్నింటికి నువ్వెలా బాధ్యురాలు అవుతావు? ఎవరో పడిపోయి ఉన్నారు. పైన రాబందులు తిరుగుతున్నాయంటే ప్రాణం పోయి ఉంటుంది. ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. డింగో డింగో, ఎక్కడో చచ్చాను, ఇక్కడ బతికాను, ఎట్టాగుంది బుల్లోడ్డా? ఇసుక నా కళ్ళలో కొడదామని చూసావా? తప్పమ్మా, ఒకసారి అటు చూడు.